Hi everyone, welcome to VRR Tutorials. మనం ఈరోజు టాపిక్లో మన చిల్డ్రన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఎలా అనేది నేర్చుకుంటాం. మనం చిల్డ్రన్కి ఇది చేయొద్దు, అది చేయొద్దు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో మనం తెలుగులో చెప్తూ ఉంటాం. సో అదే ఇప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలా ఫాలో అవ్వడం చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చి సేమ్ మన తెలుగు అలానే ఉంటే కొంచెం వాళ్ళ ఇంగ్లీష్ కూడా డల్ అయిపోతుంది. అదే మనం ఇంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం మనం ఇంగ్లీష్ యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే మన చిల్డ్రన్కి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఈరోజు నేను ఈ వీడియోలో మన చిల్డ్రన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఎలా అనేది మనం కవర్ చేస్తున్నాం. సో ఇది చాలా యూస్ఫుల్, అంటే ప్రతి ఒక్క పేరెంట్కి కూడా. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గో టు ద టాపిక్, ఇన్స్ట్రక్షన్స్ టు అవర్ చిల్డ్రన్ ఆర్ ఇన్స్ట్రక్టింగ్ అవర్ చిల్డ్రన్. ఓకే, జనరల్గా మనం ఇప్పుడు తక్కువ యూజ్ చేస్తున్నాం కదండి. చిల్డ్రన్ అనేది ఇట్ సెల్ఫ్ ప్లూరల్ ఫామ్ అండి. చిల్డ్రన్ అంటేనే ప్లూరల్ ఫామ్. దానికి సింగులర్ ఏంటంటే చైల్డ్ అంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చిల్డ్రన్స్ ప్లూరల్ అనుకొని చిల్డ్రన్స్ అని పిలుస్తారు. సో నేను కూడా చాలామంది అలా పిలవడం విన్నాను, కానీ అది కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్ పదం అండి. అది సింగులర్ అయితే చైల్డ్, ప్లూరల్ అయితే చిల్డ్రన్, అంతే. చిల్డ్రన్స్ అనేది లేదండి. ఓకే, సో ఇప్పుడు మన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మనం ఎలా ఇస్తామంటే బీ క్వైట్ ఆర్ డోంట్ మేక్ అ నాయిస్. అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అండి. ఓకే, బీ క్వైట్ ఆర్ డోంట్ మేక్ అ నాయిస్. Okay, next instruction, you can say don't mess up the things in the hall. మీరు హాల్లో థింగ్స్ అన్నీ ఎలా పడితే అలా వేయొద్దు. అలానే డోంట్ మెస్ అప్ ద థింగ్స్ ఇన్ ద కిచెన్లో ఏ వస్తువుల్ని కూడా కింద పడేయడం, వాటిని ఎలా పడితే అలా చేయొద్దు. ద సేమ్, don't mess up the things on the dining table. డైనింగ్ టేబుల్ మీద ఎలాగా మెస్అప్ చేయొద్దు అని అంటున్నాం. అండ్ డోంట్ మెస్ అప్ ద థింగ్స్ ఇన్ ద బెడ్రూమ్, ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, వాష్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. మీ చేతులు బాగా కడుక్కోండి అని చెప్తున్నారు. వాష్ యువర్ హ్యాండ్స్ properly. And next, leave your footwear outside. మీ చెప్పుల్ని బయట వదిలేయండి అని చెప్పొచ్చు. అదొక ఇన్స్ట్రక్షన్. ఓకే, నెక్స్ట్, పిల్లలు ఎగురుతూ గెంతుతూ ఉంటారు, అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం యూ కెన్ సే దాట్ డోంట్ డిస్టర్బ్ యువర్ డాడ్. మీ ఫాదర్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పొచ్చు. Next, don't disturb your mom or mother, or you can say don't disturb your brothers, don't disturb your sister. అలా చెప్పొచ్చు. మీ సిస్టర్ని డిస్టర్బ్ చేయొద్దు, మీ బ్రదర్ని డిస్టర్బ్ చేయొద్దు. ఒక్కోసారి వాళ్ళు బెడ్ మీద జంప్ చేస్తూ ఉంటారు. ఓకే, డోంట్ జంప్ ఆన్ ద బెడ్, యూ మే ఫాల్ డౌన్. నువ్వు బెడ్ మీద జంప్ చేయొద్దు, లేదంటే నువ్వు పడిపోతావు అని చెప్తున్నావు. ఇంకా మనం ఏం చెప్పొచ్చు? సో రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వండి, మీ పేరెంట్స్కి. అదేవిధంగా రెస్పెక్ట్ యువర్ టీచర్స్. మీ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. సేమ్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ అని మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. మీ పెద్దల్ని రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పొచ్చు. నెక్స్ట్, సో యూ మే ఇన్స్ట్రక్ట్ సెయింగ్ డోంట్ ప్లే మొబైల్ గేమ్స్ అని
చెప్పొచ్చు. మొబైల్లో గేమ్స్ ఆడొద్దు ఎందుకంటే దట్ ఈస్ డేంజరస్ టు ఐస్, అది కూడా చెప్పొచ్చు. ప్లేయింగ్ గేమ్స్ ఆన్ మొబైల్ ఈజ్ డేంజరస్ టు ఐస్, నాట్ ఈవెన్ టు ది ఐస్ బట్ ఈవెన్ టు ది బ్రెయిన్ ఆల్సో. నెక్స్ట్, మనం స్కూల్కి పంపించేటప్పుడు ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాం. ఎలాంటివంటే లిసన్ టు ది క్లాసెస్ ప్రాపర్లీ, లిసన్ టు ది క్లాసెస్ ప్రాపర్లీ, క్లాసెస్ని శ్రద్ధగా వినండి అని చెప్తాం. నెక్స్ట్, డోంట్ క్రాస్ టాక్. క్రాస్ టాక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక లెక్చర్ కానీ క్లాస్లో జరుగుతున్నప్పుడు లేదంటే ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో వేరే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అది క్రాస్ టాకింగ్ అంటారండి. ఇది చిట్ చాటింగ్ లాగా, బట్ చిట్ చాటింగ్ అంటే నార్మల్గా చిట్ చాట్ చేసుకోవడం. ఓకే, ఏమి జరగనప్పుడు చిట్ చాట్ చేసుకుంటారు, దాన్ని చిట్ చాటింగ్ అంటారు. అదే ఒక లెక్చర్ కానీ ఒక క్లాస్ అవుతున్నప్పుడు వేరే పిల్లలు మాట్లాడుకున్నప్పుడు దాన్ని ఏమంటారంటే క్రాస్ టాక్ అంటారు. డోంట్ క్రాస్ టాక్ వైల్ క్లాస్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ డోంట్ చిట్ చాట్ విత్ యువర్ క్లాస్మేట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, మీ పిల్లలు ఒక్కోసారి గోర్లు కొనుక్కునే అలవాటు ఉంటుంది, కొనుక్కునే అలవాటు. ఓకే, డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అని చెప్పొచ్చు. డోంట్ బైట్ యువర్ నెయిల్స్, గోర్లు కొరుక్కోవద్దు అని చెప్పొచ్చు. నెక్స్ట్, డోంట్ ప్లే ఇన్ ద మడ్, బురదలో ఆడుకోవద్దు. డోంట్ ప్లే ఇన్ ద మడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, హోంవర్క్ గురించి మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకుంటున్నారు. డూ యువర్ హోంవర్క్ రెగ్యులర్లీ, డూ యువర్ హోంవర్క్ రెగ్యులర్లీ, ప్రతిరోజు మీరు హోంవర్క్ చేయండి. నెక్స్ట్, ప్రే టు గాడ్ డైలీ, ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించండి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. డోంట్ క్రాస్ ద రోడ్ వైల్ వెహికల్స్ ఆర్ అట్ మూవ్ ఆర్ వైల్ వెహికల్స్ ఆర్ మూవింగ్, అంటే మీరు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు రోడ్ క్రాస్ చేయొద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? డోంట్ క్రాస్ ద రోడ్ వైల్ ద వెహికల్స్ ఆర్ అట్ మూవ్ ఆర్ వైల్ ద వెహికల్స్ ఆర్ మూవింగ్, డోంట్ క్రాస్ ద రోడ్. నెక్స్ట్, లవ్ యువర్ స్టడీస్ అని మనం చెప్పొచ్చు. నీ చదువుని ప్రేమించు, లవ్ యువర్ స్టడీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, don't talk to others unnecessarily in the classroom. Don't talk to your classmates unnecessarily in the classroom. మీ క్లాస్మేట్స్తో అన్నెసెసరీగా మాట్లాడొద్దు అని చెప్పొచ్చు. నెక్స్ట్, డోంట్ క్వారల్ విత్ యువర్ క్లాస్మేట్స్, అంటే క్వారల్ అంటే తగాద పడడం లేదంటే గొడవ పడడం అని చెప్పొచ్చు. ఓకే, డోంట్ క్వారల్ విత్ యువర్ క్లాస్మేట్స్ ఆర్ don't fight with your friends or don't fight with your friends, అంటే మీ ఫ్రెండ్స్తో గొడవ పడొద్దు, జగడ పడొద్దు. ద సేమ్ థింగ్, don't fight with your brothers or sisters అని చెప్పొచ్చు. ఇంకా ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అంటే మన పిల్లలు వాళ్ళకన్నా చిన్న పిల్లల్ని కొడుతూ ఉంటారు. ఓకే, అప్పుడు డోంట్ బీట్ యువర్ సిస్టర్, డోంట్ బీట్ యువర్ బ్రదర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్, మనం ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం. ఏంటంటే మనం అప్పుడప్పుడు మన నైబర్స్ దగ్గరికి వెళ్తుంటాం మన పిల్లల్ని తీసుకొని. సో సమ్టైమ్స్ మన నైబర్స్ దగ్గరికి వెళ్ళి పంపిస్తాం మన పిల్లల్ని. సమ్టైమ్స్ మన రిలేటివ్స్ దగ్గరికి కూడా వెళ్తుంటాం, అంటే అదర్ హౌస్, అది మన హౌస్ కాదు. అప్పుడు మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు అంటే డోంట్ మిస్బిహేవ్ at others house, don't misbehave at others house, అంటే others house లో ఉన్నప్పుడు మిస్బిహేవియర్గా ఉండొద్దు అని చెప్తున్నాం. నెక్స్ట్, పిల్లలు మన స్టెప్స్ ఎక్కినప్పుడు స్పీడ్గా త్వరగా ఎక్కుతారు, ఒక్కోసారి పడుతుంటారు. సో అప్పుడు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అంటే క్లైమ్ ద స్టెప్స్ స్లోలీ, అంటే స్లోగా స్టెప్స్ ఎక్కువ అని చెప్తున్నాం. ఓకే, క్లైమ్ ద స్టెప్స్ స్లోలీ. నెక్స్ట్, దిగేటప్పుడు
ఓకే, ఏం చెప్తావు? వాక్ డౌన్ ద స్టెప్స్ స్లోలీ అని చెప్పొచ్చు. ఓకే, స్లోగా స్టెప్స్ దిగు అని చెప్తున్నాం. ఓకే, వాక్ డౌన్ ద స్టెప్స్ స్లోలీ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్, మనం హోంవర్క్ నీట్గా చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. వాళ్ళు అంతగా సరిగా చేయట్లేదు, ఏదో సేక్ ఆఫ్ డూయింగ్ దట్ వాళ్ళు అలా చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే డూ యువర్ హోంవర్క్ నీట్లీ. డూ యువర్ హోంవర్క్ నీట్లీ అంటే హోంవర్క్ నీట్గా చేయండి. డూ యువర్ హోంవర్క్ నీట్లీ. ఓకే, సో స్పీడ్గా రాస్తారు, హ్యాండ్ రైటింగ్ బాగోదు. సో అప్పుడు మీరు ఎలా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకో అని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు అంటే ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్, ఒక్కోదాన్ని 10 times రాయండి, 5 times రాయండి, ఎక్కువ గుర్తుంచడం కోసం అలా చెప్తుంటాం. అలా కూడా ఒక్కోసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం. సో అప్పుడు మీరు ఏం చెప్తారు అంటే సో రైట్ దిస్ పారాగ్రాఫ్ ఫర్ 10 times ఆర్ రైట్ దిస్ సెంటెన్స్ ఫర్ 5 times అంటే రైట్ దిస్ సెంటెన్స్ ఫర్ 5 times అంటే ఈ సెంటెన్స్ని 5 సార్లు రాయి అని చెప్తున్నాం. ఈ పారాగ్రాఫ్ని 10 సార్లు రాయి అని చెప్తున్నాం. నెక్స్ట్, ఇంకా మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామంటే నీ క్లాస్ రూమ్లో ఏమైనా డౌట్స్ వస్తుంటాయి, సో మీ టీచర్ని అడుగు, కంపల్సరీగా అడగాలి, సిగ్గుపడద్దు అని చెప్తుంటావు. ఓకే, సో అప్పుడేమని చెప్పొచ్చు అంటే డోంట్ బి షై అట్ ద టీచర్స్. టీచర్స్ దగ్గర సిగ్గుపడద్దు. డోంట్ బి షై అట్ ద టీచర్స్. ఆస్క్ యువర్ డౌట్స్ వితౌట్ షై. మీ డౌట్స్ని సిగ్గుపడకుండా అడగండి. నెక్స్ట్, ఒక్కొక్కసారి అవి ఇవి మిస్ప్లేస్ చేసుకోవద్దు. లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, మేబీ దేర్ క్లాస్ రూమ్ బిలాంగింగ్స్, బుక్స్ అని, పెన్సిల్స్ అని, పెన్స్, బ్యాగ్స్, వాటి గురించి మనం మిస్ప్లేస్ చేసుకోవద్దు అని ఎలా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఓకే, డోంట్ మిస్ప్లేస్ యువర్ బిలాంగింగ్స్ అని ఒకటి, అంటే బిలాంగింగ్స్ అంటే మనకి సంబంధించినవి. ఓకే, డోంట్ మిస్ప్లేస్ యువర్ బిలాంగింగ్స్ అంటే ఆ బిలాంగింగ్స్ని, మీకు సంబంధించిన వస్తువుల్ని పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాను. నువ్వు వాటిని స్పెసిఫిక్గా కూడా చెప్పొచ్చు. డోంట్ మిస్ప్లేస్ యువర్ పెన్సిల్, డోంట్ మిస్ప్లేస్ యువర్ బ్యాగ్, డోంట్ మిస్ప్లేస్ యువర్ లంచ్ బాక్స్. అలా మీరు డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు, ఏమేమి మిస్ప్లేస్ చేయొద్దు అని మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, ఒక్కోసారి ఫుడ్ సరిగా తినరు, లేదంటే వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎలా ఇన్స్ట్రక్షన్ ఇస్తామంటే డోంట్ వేస్ట్ యువర్ ఫుడ్ అంటే యువర్ ఫుడ్ అంటే ఇప్పుడు నీ ఫుడ్ని వేస్ట్ చేయొద్దు అని అంటున్నావు. డోంట్ వేస్ట్ యువర్ ఫుడ్. ఈట్ యువర్ లంచ్ కంప్లీట్లీ. నువ్వు కంప్లీట్గా నీ లంచ్ని తినేసేయి. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ ఫుడ్ ఆర్ ఈట్ యువర్ ఫుడ్ కంప్లీట్లీ ఆర్ ఈట్ యువర్ లంచ్ కంప్లీట్లీ అని నువ్వు చెప్పొచ్చు. నెక్స్ట్, బుక్స్ని వాళ్ళు బ్యాగ్లో బాగా అరేంజ్ చేసుకోవాలి. మనం ఎలా చెప్పొచ్చు? సో అరేంజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ ఇన్ ద బ్యాగ్. అరేంజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ ఇన్ ద బ్యాగ్ అని చెప్పొచ్చు. మీ బుక్స్ని బ్యాగ్లో బాగా అరేంజ్ చేసుకోండి అని చెప్పొచ్చు. నెక్స్ట్, వాళ్ళు డ్రెస్ ఎలానో వేసుకుంటారు, రైట్? ఆ టై, షూ ఎలా పడితే అలా వేసుకుంటారు. వాటిని మనం ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అంటే వేర్ యువర్ డ్రెస్ ప్రాపర్లీ. ఓకే, వేర్ యువర్ యూనిఫామ్ ప్రాపర్లీ, వేర్ యువర్ టై ప్రాపర్లీ అని చెప్పొచ్చు. అంటే మీ యూనిఫామ్ని బాగా వేసుకోండి, మీ టైని బాగా సరి చేసుకోండి, లేదంటే వేర్ యువర్ షూస్ ప్రాపర్లీ అని చెప్పొచ్చు. మీ షూస్ని బాగా వేసుకోండి. టై యువర్ లేస్ అని చెప్తాం. అంటే లేస్ కొంతమంది టై చేసుకోరు, సో అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు? టై యువర్ లేస్ ప్రాపర్లీ. మీ షూకున్న లేస్ని ప్రాపర్గా కట్టుకోండి అని చెప్తాం మనం. సో ఒక్కొక్కసారి వాళ్ళు తొందరగా వెళ్ళడం వల్ల వాళ్ళ షూని పాలిష్ చేసుకోరు, చాలా డర్టీగా ఉంచుతారు. అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే పాలిష్ యువర్ షూస్ ప్రాపర్లీ.
or polish your shoes neatly అని చెప్పొచ్చు. డోంట్ వేస్ట్ మనీ ఆన్ అన్నెసెసరీ థింగ్స్. అది ఎలా, ఇప్పుడు మనీ ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు మీ పిల్లలు, ఓకే, ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు అంటే పిచ్చి పిచ్చిగా అన్ని ఏంటయి కొనేస్తున్నారు. అప్పుడు మనం మనీ వేస్ట్ చేయొద్దు అని చెప్పొచ్చు. ఎలా చెప్పాలంటే డోంట్ వేస్ట్ మనీ ఆన్ అన్నెసెసరీ థింగ్స్, అంటే అవసరం లేని కొనేసి డబ్బులు వృధా చేయొద్దు అని చెప్తున్నాం. నెక్స్ట్, మీరు మనీ సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో అది వాళ్ళకి మనం ఈ రోజు నుంచే అలవాటు చేయొచ్చు. మనీ సేవ్ చేసుకోవడం, వాళ్ళకి ఇచ్చిన దాంట్లోనే కొంత సేవింగ్స్ చేసుకోవడం, అది 10 రూపీస్ కానీ 1 రూపీ కానీ ఏదైనా. సో అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే సేవ్ మనీ అంటే ఇది కంటిన్యూగా చెప్పొచ్చు, ఒకటే 2 సెంటెన్సెస్లో చెప్పొచ్చు ఒకేసారి. డోంట్ వేస్ట్ మనీ ఆన్ అన్నెసెసరీ థింగ్స్, సేవ్ మనీ ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. అంటే మనీని అన్నెసెసరీగా ఖర్చు పెట్టొద్దు, ఫ్యూచర్లో ఉపయోగపడడానికి సేవ్ చేసుకో అని చెప్పొచ్చు. నెక్స్ట్, వాళ్ళని త్వరగా లేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, అలాగే త్వరగా నిద్రపోమ్మని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మనం. ఒక్కోసారి ఏంటంటే లేట్గా వాళ్ళు టీవీస్ చూస్తూ అలా టైంని వేస్ట్ చేస్తూ నిద్రపోకుండా ఉంటారు, మార్నింగ్ మళ్ళీ లేట్గా లెగుస్తారు, అది డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళ స్కూల్కి వెళ్ళడం కానీ కాలేజ్కి వెళ్ళడం కానీ డిస్టర్బెన్స్ అవుతుంది. సో అది మనం ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అంటే డోంట్ వాచ్ టీవీ ఫర్ లాంగ్ టైమ్, డోంట్ వాచ్ టీవీ ఫర్ లాంగ్ టైమ్. సో ఎక్కువ సమయం టీవీ చూస్తూ ఉండొద్దు. డోంట్ వాచ్ టీవీ ఫర్ లాంగ్ టైమ్ అని చెప్పొచ్చు, అంటే లాంగ్ టైం టీవీ చూడొద్దు అని. నెక్స్ట్, గో టు బెడ్ ఎర్లీ అని చెప్తాం, అంటే త్వరగా నిద్రకి పోవాలి అని చెప్పడానికి గో టు బెడ్ ఎర్లీ. ఓకే, నెక్స్ట్, త్వరగా లేయమని చెప్తాం ఒక్కసారి మనం. ఓకే, అలా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చాలా మంచిది. ఓకే, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మీరు టైం కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇది స్ట్రిక్ట్గా అయితే స్ట్రిక్ట్గా చెప్పాలనుకున్నప్పుడు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎట్ 5 AM ఆర్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎట్ 6 AM అని మీరు చెప్పచ్చు. అంటే 5 గంటలకి ఈరోజు నిద్ర లేవాలి, అదొక ఇన్స్ట్రక్షన్, అది మీరు చెప్పచ్చు. ఒక్కోసారి మీరు బయట పనులు చెప్తుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన గార్డెన్ ఉంటుంది మనకి, వాటర్ పట్టడం గార్డెన్కి, సో లేదంటే మార్కెట్కి వెళ్ళి రావడం, అంటే ఏమైనా కొనుక్కు రావడం, అలా ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఓకే, వాటర్ ద గార్డెన్ అలా కూడా చెప్పొచ్చు, అంటే వాటర్ ద గార్డెన్. వాటర్ అంటే ఇక్కడ వర్బ్ అండి, అంటే వాటర్ ద గార్డెన్ అంటే గార్డెన్కి వాటర్ పట్టండి. ఓకే, సమ్ టైమ్స్ ఓకే ప్లాంట్ చేయమని చెప్తాం, అంటే మొక్కలు నాటడం అలాంటివన్నీ కూడా చెప్తాం. ఓకే, ప్లాంట్ ద ట్రీస్ అని చెప్తాము. ఒక్కోసారి మార్కెట్కి వెళ్ళరా అని కూడా చెప్తాము. ఓకే, అలా ఎలా చెప్తాం. ఓకే, గో టు ద మార్కెట్ అండ్ బ్రింగ్ వెజిటబుల్స్, గో టు ద మార్కెట్ బ్రింగ్ సంథింగ్, అంటే మీరు ఏదైతే డిస్క్రిప్షన్లో ఇవ్వాలనుకుంటారో, ఏం తేవాలనుకుంటున్నారో యూ కెన్ ఇన్సెక్ట్ దెమ్. ఓకే, గో టు ద మార్కెట్ అండ్ బ్రింగ్ ఎగ్స్. ఇంకా మనం కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎలా చెప్తామంటే వాళ్ళు అవుట్డోర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి, కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని కూడా చెప్తూ ఉంటాం. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే పార్టిసిపేషన్ అనేది ఒక వర్బ్ ఉంటుంది. సో పార్టిసిపేట్ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ వితౌట్ మిస్. ఓకే, కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్తున్నాం. అంటే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి మైండ్ రిఫ్రెష్ అవుతుంది, అది చురుకుదనంగా పనిచేస్తుంది, అది స్టడీస్లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, పార్టిసిపేట్ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ అవుట్డోర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు మనం.